రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతుంది. అయితే ఈ సర్వే పైన చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇంకా చాలామంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. నెమ్మదిగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒక సామాన్య ఓటరు తన ఓటును దక్కించుకోవడానికి, తన ఓటును కాపాడుకోవడానికి ఏ ప్రక్రియను అవలంబించాలి, ఎలాంటి సూచనలు పాటించాలో మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రధానంగా ఇప్పుడు సర్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఎవరైనా సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి తన ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకున్నటువంటి ఎలిమినేషన్ ఫారాలు రాష్ట్ర వ్యాప్తంగా 98% ఇవ్వడం జరిగింది. ఎలిమినేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఫిల్ చేసి బిఎల్ఏకి ఇచ్చే దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయి కావడం వల్ల ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎలిమినేషన్ ఫాము స్థానిక బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కలిపి ఎలిమినేషన్ ఫారాలు ఫిల్ చేసి ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 70% కంప్లీట్ అయింది. అంటే ఒక పోలింగ్ బూత్ను మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే దాదాపు ఇంకా 200 ఎలిమినేషన్ ఫారాలు రావాల్సింది ప్రతి పోలింగ్ బూత్ నుంచి. ఇక్కడే ప్రధానమైన సమస్య, ఈ 4 రోజులు పూర్తి చేయాల్సింది ఉంది. దానికి కారణం ఏమంటే ఈ 200 ఎలిమినేషన్ ఫారాలు ఏముండాయో వీటిలో ముఖ్యంగా బయట నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది దీంట్లో, అంటే దాదాపు 100-120 మంది సుమారు ఉన్నారు. వీళ్ళందరివి ఎనిమిరేషన్ ఫారాలు తీసుకోవడానికి ఈరోజు 2002లో మ్యాపింగ్ కాకపోయినా కూడా ఎనిమిరేషన్ ఫామ్ పూర్తిగా ముందు ఇచ్చేస్తే రిమైనింగ్ అన్న మనం ముందరకు తీసుకుని పోవచ్చు. ఇది ఒక ప్రధానమైన సమస్యలో ఇది ఒకటి. రెండోది వచ్చేసి ఈ షిఫ్టెడ్ ఓటు, ఆబ్సెంట్ ఓట్లు ఇవన్నీ కూడా వాళ్ళు టైమింగ్ లేకపోయినా వాళ్ళ బంధుత్వం ఎవరైతే ఉందో వాళ్ళు ఆ ఎనిమిరేషన్ ఫారాన్ని ఇప్పుడు బిఎల్ఓకి ఇస్తే నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళు ఏదైతే నోటీస్ టైంలో, అబ్జెక్షన్స్ టైంలో వాళ్ళు వాటికి సంబంధించిన ఫామ్స్ ఫిల్ చేయొచ్చని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ చాలామంది ఉద్యోగాల నేపథ్యంలో కానీ లేదా వివిధ పనుల నేపథ్యంలో వేరే చోటు ఉంటారు. అంటే ఒక ఓటేమో వాళ్ళ సొంత గ్రామంలో ఉంటుంది, అతను ఎక్కడో ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనో లేకపోతే చెన్నైలోనో ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఓటుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంది? ఈ ఆన్లైన్లో ఎనిమిరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఆధార్లో ఉన్నది తర్వాత ఎనిమిరేషన్ ఫామ్లో ఉన్న ఓటర్ కార్డుకి సంబంధించిన మ్యాచ్ అయితే తప్ప ఆన్లైన్లో కావట్లేదు. 95% ఎనిమిరేషన్ ఫామ్ అతను ఎక్కడున్నా కూడా వాళ్ళ బంధుత్వం ద్వారా ఎనిమిరేషన్ ఫామ్ ఫస్ట్ పూర్తిగా ఇచ్చినట్లయితే సరిపోతుంది. 2002లో మ్యాపింగ్ అయ్యకపోయినా కూడా ముందు ఇచ్చినట్లయితే మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫామ్స్ అన్నీ కూడా మనం ఈ జూలై 21 నుంచి ఆగస్టు 19 లోపల ఏదన్నా సబ్మిషన్ చేసేదానికి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. చాలామంది ఓటర్ల లిస్టులోనే కొన్ని తప్పులు ఉంటాయి, పేర్లు లేదా వాళ్ళ ఏజ్ కానీ పేరు కానీ అడ్రస్ కానీ తప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఈ ఎస్ఐఆర్లో? ఇది చాలా గొప్ప క్వశ్చన్. ఎందుకంటే దీంట్లో ఈ జూలై 21 నుంచి ఆగస్టు 19 వరకు మనం 3 రకాలైన ఫామ్స్ని యూజ్ చేస్తున్నాం. ఒకటి ఫామ్ 6, ఒకటి ఫామ్ 7, ఒక ఫామ్ 8. మీరు చెప్పినటువంటి ఈ యొక్క క్వశ్చన్కి సమాధానం అంటే ఫామ్ 8 ద్వారా ఒకే పోలింగ్ బూతులు కాకుండా 2 పోలింగ్ బూతుల్లో ఉన్నా కూడా ఫామ్ 8 ద్వారా తీసుకొని రావచ్చు. అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, సర్నేమ్ మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ మిస్టేక్ ఉన్నా కూడా ఫామ్ 8 ద్వారా తీసుకొని రావచ్చు. బయట నియోజకవర్గాల్లో ఉన్నా, బయట రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఈ ఫామ్ ద్వారా వాళ్ళు కరెక్షన్ చేయొచ్చు. అది జూలై 21 నుంచి ఆగస్టు 19 లోపల ఆ ప్రక్రియ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలామందికి ఓటే లేని వాళ్ళు ఉన్నారనుకోండి. అసలు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవడానికి ఎస్ఐఆర్లో అవకాశం ఉందా, లేదా కొత్త వాళ్ళు ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించిన విషయంలో మీరు 2002లో కొంతమందికి ఓటు లేకపోవచ్చు, కొంతమందికి 2024లో ఓటు లేకపోవచ్చు. మీరు చెప్పినట్లు ఇలాంటి కేసెస్ని మనం 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటి ఫామ్ 6 డిక్లరేషన్ ఫామ్ ద్వారా ఈ యొక్క జూలై 21 నుంచి ఆగస్టు 19 లోపల ఎటువంటి ఓటు లేకపోయినా కూడా వాళ్ళు ఫామ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇస్తే ఆ ఓటు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కొత్తగా ఓటర్ జాయిన్ కావాలనుకున్న వ్యక్తికి కూడా ఈ అవకాశం ఈ టైంలో ఉంది. కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ మీరు చెప్పినట్లు బయట ప్రాంతాల్లో ఉండి ఎనిమిరేషన్ ఫారం ఇవ్వలేని పరిస్థితులు ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు మనకు జూలై 21కి డ్రాఫ్ట్ రోల్ రిలీజ్ అయిన తర్వాత ఏఎస్డిఎఫ్ అంటే ఆబ్సెంటు, తర్వాత షిఫ్టెడ్ ఓటు, డెత్ లేదంటే డూప్లికేట్ ఓట్స్, ఈ 4 వాటిలో 2 దానిలకి ఎక్కువ ఆస్కారం ఉంది. బిఎల్ఏ, బిఎల్ఓ ఇద్దరు ఐడెంటిఫై చేయలేని ఓట్లు ఆబ్సెంట్ కిందన పెడతారు లేదా షిఫ్ట్ కిందన పెడతారు.
కానీ నిజంగానే ఓటర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళ టయానికి ఎన్యుమరేషన్ ఫామ్ అయిన పరిస్థితుల్లో వాళ్ళు జూలై 21 నుంచి ఆగస్టు 19 లోపల ఫామ్ 6 ప్లస్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వాళ్ళు ఓటం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఏఎస్డిఎఫ్ ద్వారా ఒక 15,000 నుంచి 20,000 ఓట్లు ఆల్రెడీ తీసివేయబడతాయని ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుస్తూ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మిగతా జరిగిన రాష్ట్రాల్లో కూడా దాదాపు 30 నుంచి 40,000 ఓట్లు వెళ్ళిపోయినాయి ఇప్పటికే. ఇక్కడ చూస్తే 98% ఎన్యుమరేషన్ డిస్పర్స్ అయినాయి. దాదాపు 10% దగ్గర ఓట్లు లేవు. ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏమంటే, మరి మిగతా పార్టీ వాళ్ళకు సంబంధించిన ఏదైనా డబుల్ ఓట్స్ కానీ ఇంకోటి ఎన్యుమరేషన్ ఫారాలు 2 దగ్గర ఓట్లుండి కానీ ఫిలప్ చేసి ఉంటే వాళ్ళ ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ద్వారా మరి క్రియాశీలకంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి అవి దానిలో అన్నీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ ఓట్లన్నీ కూడా ఒరిజినల్ జెన్యున్గా ఓట్లు వస్తాయనే సందర్భంగా తెలియజేస్తుంది. చాలా వరకు విమర్శలు వస్తూ ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక యాప్ ద్వారానో లేకపోతే బిఎల్ఓల మీద ఒత్తిడి చేసి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి కొన్ని కమ్యూనిటీలకు సంబంధించిన ఓట్లు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు కానీ తొలగించేస్తూ ఉన్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో దీన్ని ఫీల్డ్ లెవెల్లో ఎలా ప్రొటెక్ట్ చేయాలి? బిఎల్ఓలు అయినా సరే లేకపోతే ఆ ఓటర్ అయినా సరే అతను ఓటుని దక్కించుకోవడానికి ఎలా ఛాలెంజ్ చేయాలి? వాళ్ళు కుట్రలు ఎవరైనా చేస్తే దాన్ని ఎలా అధిగమించాలి? ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాల మీద ఆలోచన చేస్తే బిఎల్ఓ 100% ఎన్యుమరేషన్ ఫాము చేర్చే పూర్తిగా అతనికి ప్రెజర్ ఉంది బిఎల్ఓ మీద. ఆ ఉద్దేశంతో 98% అంటే వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు అనకుండా అందరికి ఇచ్చేశారు. దీంట్లో చిన్న విమర్శలు ఏమంటే బిఎల్ఏగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ వాళ్ళకు బల్క్లో ఇవ్వడం అనేది ఒక విమర్శ ఉంది. అది ఆల్రెడీ ప్రాక్టికల్గా కొన్ని నియోజకవర్గాలు ప్రూవ్ అయింది. ఇక్కడ ఓటరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ ఓటరు జాగ్రత్తగా ఆలోచించిన భాగంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేస్తున్న పని ఏంటంటే, బిఎల్ఏలకు సంబంధించింది దాదాపు ఇప్పటికీ ఒక 70% ఎన్యుమరేషన్ కంప్లీట్ అయిపోతూ వస్తూ ఉంది. ఇంకా రిమైనింగ్ 100% అంటే 1000 ఓట్లు మనం పరిణామంగా తీసుకుంటే ఒక 10% మనకు ఏఎస్డిఎఫ్లు అంటే డెత్ ఓట్లు లేదా డబుల్ ఓట్లు లేదా షిఫ్టెడ్ ఓట్లు ఆబ్సెంట్ ఓట్లు పోను. రిమైనింగ్ 200 ఓట్లు ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించిన విషయంలో ఏ విధంగా వీళ్ళు బయట ఎంతమంది ఉన్నారు, తర్వాత వీళ్ళకి సంబంధించిన డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి మా బిఎల్ఏలకు కింద స్థాయిలో ఆ ఇళ్లను ఐడెంటిఫై చేసి 100% ఓట్లు న్యూట్రల్ ఓట్లు కానీ లేదంటే పార్టీ సింపథైజర్స్ కానీ లేదంటే ఏ ఓటర్ అడిగినా కూడా బిఎల్ఏలకు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి గాను బిఎల్ఏల తర్వాత క్లస్టర్ స్థాయిలో 6 నుంచి 10 పోలింగ్ బూతులకు ఒకరిని అదే మండల స్థాయిలో పెట్టడం జరిగింది. ఇవన్నీ మా కోఆర్డినేటర్ గారు గవర్నర్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ గారు చాలా వివరంగా ఒక 6 కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటాం. అప్పటికే ఏదైనా ఇబ్బంది పెడితే ఇప్పుడు బిఎల్ఏలు ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ సింపథైజర్స్ ఓట్లు వాళ్ళ యొక్క ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకొని వాళ్ళు ఇక్కడ లేరు ప్రజెంట్, వాళ్ళ ఎన్యుమరేషన్ ఫారాలు సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యే దాంట్లో మనకున్న ఒక ప్రొవిజన్ ఏమంటే ఫామ్ 6 డిక్లరేషన్ ద్వారా జూలై 21 నుంచి ఆగస్టు 19 వరకు వాళ్ళు కొత్త ఓటు కూడా అంటే ఈరోజు 40-45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయం మేము అప్రమత్తంగా ఉండి కాపాడుకుంటాం. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ ఏదైతే మనకు ఏఎస్డిఎఫ్ ద్వారా ఓట్లు తొలగించబడ్డాయో పబ్లికేషన్ అవుతుంది ప్రతి పోలింగ్ బూత్లో సచివాలయ పరిధిలో. అదేవిధంగా ఏ ఓట్లు ఈ రోజుకి ఎన్యుమరేషన్ ఫారాలు ఫిల్ అయిన విషయం అని తెలుస్తాయి. అవన్నీ డివైడ్ చేసుకొని 100% ఈ 4 రోజులు మేము ఓట్లు కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కొత్త ఓటర్స్ యంగ్ ఓటర్స్ ఇప్పుడు ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఏం చేయాలి? యంగ్ ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే ఈ సర్లో నమోదు చేసుకుంటే నెక్స్ట్ జరిగే సర్లో వాళ్ళ ఓటు ఉంటుంది. చాలామంది అపోహ ఏమంటే కావాలన్నంత టైం ఉంది కదా ఎస్ఎస్ఆర్లో చేసుకున్నాంలే అనుకుంటారు, స్పెషల్ సమరీ రివిజన్లో. దానివల్ల ఏమంటే సర్లో ఓటు రాదు. ఇప్పుడు కొత్త ఓటర్లు ఇప్పుడు కానీ ఖచ్చితంగా ఎంటర్ చేసుకుంటే ఫామ్ 6 ద్వారా ఈ 11 ఫామ్స్ ఏమున్నాయో వాటిలో ఒక 2 ఫామ్స్ సబ్మిట్ చేసి వాళ్ళు ఈ ఓటర్లో నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా కొత్త ఓటర్కి 100% బిఎల్ఏలు బిఎల్ఓలు కలిసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసింది.
పార్టీ తరపు నుంచి కూడా మేము చాలాసార్లు కింద స్థాయిలో మేము టాస్క్ ఫోర్స్ టీం ద్వారా తెలియజేసినాం. 100% కొత్త ఓట్లంతా కూడా చేర్చుకోవడానికి ఈ యొక్క జూలై 21 నుంచి ఆగస్టు 19 లోపల కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. 2002లో ఓటు లేని వాళ్ళు 2002 ఎస్ఐఆర్లో ఓటు లేని అంటే ఆ తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ చూపించి వాళ్ళు ఓటుని ప్రొటెక్ట్ చేసుకుంటారు? 2002లో ఓటు లేకపోయినా, లేదంటే ఆ రోజు మిస్ అయినా, లేదా మ్యాపింగ్ కాకపోయినా, ఈ రకరకాల ప్రాబ్లంల వల్ల ఇప్పుడు 2025లో ఓటు ఉంటుంది, 2002లో లేదు అని మీరు అడుగుతున్నారు. 2002లో లేని వ్యక్తి ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈవేళకి ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏమంటే 87 కంటే ముందు పుట్టి ఉంటే తన ఈ 11 డాక్యుమెంట్లు ఏమైతే ఉన్నాయో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఎల్ఐసి పాలసీ గవర్నమెంట్కి సంబంధించిన 87 ముందు చేసినవి కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే పట్టాదారు పాస్బుక్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క నేటివిటీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా 11 ఫారాలలో వాళ్ళు 87 ముందు ఉంటే ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అదే 87 నుంచి 2004 లోపల పుట్టి ఉంటే మాత్రం ఆ ఫామ్తో పాటు ఈ 11 ఫారాల్లో ఇప్పుడు సబ్మిట్ చేసే ఫామ్తో పాటు వాళ్ళ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా 2004 తర్వాత పుట్టింటే వాళ్ళ మదరు ఫాదరు ప్లస్ ఫస్ట్ ఏదైతే తను ప్రూవ్ చేసుకున్నాడో ఈ 11 సర్టిఫికెట్లు ఈ 3 ఇచ్చినా అంటే ఖచ్చితంగా ఓటు ఎక్కుతుందని సందర్భంగా తెలియజేస్తారు. ఖచ్చితంగా ఎస్ఐఆర్లు చాలా కీలకమైనటువంటి దశలో ఇప్పుడు ఉంది కాబట్టి రాబోయే 4 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కుని దక్కించుకోవడానికి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించుకొని ఉండడం కోసం BLAలందరినీ కూడా అప్రమత్తం చేసాం. ఎటువంటి అంశాలు ఉన్నా సరే వాళ్ళ ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉందని వజ్రభాస్కర్ రెడ్డి చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.